ఇప్పుడు ఆకాశంలో పెట్టుకుందామా, పార్క్లో పెట్టుకుందామా, ఓయోలో పెట్టుకుందామా, బీచ్లో పెట్టుకుందామా? ఏంటి పెట్టుకునేది? ముద్దు. ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముద్దెలాంటి ముద్దే పెట్టు మూడే పెంచు ముద్దే పెట్టు మూడు ముళ్ళు. ఏంటి? మన ఇద్దరము గోవా వెళ్దామా? గోవాలో ఏం చేస్తావు? బీచ్కి. అదే గోవాలోనే బీచ్ ఉంటుంది, తెలుసు నాకు విషయం. అంటే అక్కడ ఫస్ట్ నైట్ చేసుకుందామా? ఇప్పుడు చూసి ఇప్పుడు ఎలా గుండెలోకి వచ్చాను నేను? ఎప్పుడు చూసామన్నది కాదు, పడేసామా లేదా అన్నదే ముఖ్యం. పడిపోలేదు కదా నేను. పడిపోయావు కాబట్టి ఇంతసేపు నాతో మాట్లాడుతున్నావు. అటు సిగ్గుపడి నవ్వు మాకు. మీరేమన్నా వడ్డీ వ్యాపారం చేస్తారేంటి? ఎందుకు అడుగుతున్నారు? అంటే నిన్ను చూస్తే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అధ్యక్ష, లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ అబ్బాయి ప్రాంక్స్. ఈ వీడియో ఆంటీ మేము చేశాను, మీకు పక్కాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నాతో మీరేం మాట్లాడతారు? ఎక్కడైనా మీరు ఉండేది? అవును. అంటే చూస్తున్నాం మీరు రోజు ఇదే టైంకి ఇటు ఎక్కడికో వెళ్తారు కదా. అడగడం కూడా తప్పేనా? మీరెవరు నాకు తెలియదు కదా. అదర్ పర్సన్తో మీరు అడగడమే తప్పు. సరే, ఓకే, ఇంకేస్ చెప్పండి. అంటే పరిచయం పెంచుకుందామని అడిగా. పరిచయం పెంచుకున్నంత చనువు మన మధ్యన లేదు కదా. పక్క వెళ్దామా? ఎందుకు? వై? అంటే కంఫర్టబుల్గా మాట్లాడుకొని పరిచయం చేసుకుందాం, అందుకని. పరిచయం చేసుకోవాల్సిన అవసరం నాకేముంది? నాకుంది కదా. మీకుంటే నేనేం చేయాలి? అంటే మీరు అందంగా ఉన్నారు కాబట్టి పరిచయం చేసుకుందాం అనుకో. అందంగా ఉంటే అందంగా ఉన్న వాళ్ళు అందరు వెంట పడతావా నువ్వు? అవును. అందంగా ఉంటే అందంగా ఉన్న వాళ్ళు అందరు వెంట పడతావా నువ్వు? అవును. పక్క రండి ఫస్ట్. ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పు. నువ్వు ప్రాబ్లం ఏంటి చెప్పు. మీరే నా ప్రాబ్లం. ఏంటి? అబ్బో, ఏందా ఒంటి నిండా వయ్యారాలు. ఈ వయ్యారాలకి తెలుగు కుర్రాలు క్యూ కట్టాల్సిందే. ఏందా ఒంటి నిండా వయ్యారాలు. ఈ వయ్యారాలకి తెలుగు కుర్రాలు క్యూ కట్టాల్సిందే. కడితే కడతారనుకో. ఇప్పుడు నీకేంటి? ఆ క్యూలో మొదటగా నేను ఉండాలనుకుంటున్నా. ఈ మాట ఎన్ని మందితో చెప్పావు? ఫస్ట్ టైం నీతోటే, నువ్వు ఒప్పుకుంటే లాస్ట్ టైం కూడా నీతోటే. అంత సిన్సియరా? ఇప్పుడు చూసి అప్పుడే చెప్పేస్తే అప్పుడే అయిపోతుందా? అన్నీ అయిపోతాయి. అంటే వయసులో ఉన్న కుర్రోళ్ళం కదా, మనసులో ఏమి ఉంచుకోము, అన్ని చెప్పేస్తుంటాం మేము. చెప్తే ఒప్పేసుకుంటారా? ఒప్పేసుకుంటాం. మేము ఒప్పేసుకుంటామా? అంటే ఎంత డేర్గా చెప్పానంటే ఒప్పుకుంటావు కదా. డేర్ చెప్తే డేర్ చెప్పినంత మాత్రం ఒప్పేసుకుంటారా? ఇష్టం లేకుండా ఇంకేజ్. అంటే నేను చెప్పాలనుకుంది ఇంకా నేను చెప్పలా, కానీ నీకు అర్థమైంది అనుకుంటున్నా. మీరు ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి, నాకు అర్థమైతే మీకు చెప్తాను అర్థమైందని, లేకుంటే లేదు. అంటే మీరు ఇప్పుడు దాకా క్యాట్ వాక్ చేశారు కదా, ఆ క్యాట్ వాక్ నేను చాలా పెద్ద ఫ్యాన్. మీ అంద చందాలకి నేను పడిపోయా. ఎందుకు తిరుగుతున్నారు చుట్టూను? అంటే మీ బ్యాగ్ చూస్తూ ఉండాలనిపిస్తుంది నాకు. అవును. మీరు ఏం చెప్పాలనుకున్నారో ఒక 5 minutes టైం ఇస్తాను, చెప్పండి, అయిపోతుంది, ఫినిష్. అంటే నాకు 5 minutes సరిపోదు, జీవితాంతం కావాలి నీతో గడపడానికి. అదర్ పర్సన్తో అలా మాట్లాడచ్చా? నువ్వు అదర్ పర్సన్ ఏం కాదు, నా గుండెల్లో ఉన్న వ్యక్తివే కదా. గుండె కోసి వందులో దాచి పూజించనా. ఇప్పుడు చూసి ఇప్పుడు ఎలా గుండెలోకి వచ్చాను నేను? ఎప్పుడు చూసామన్నది కాదు, పడేసామా లేదా అన్నదే ముఖ్యం. పడిపోలేదు కదా నేను. పడిపోయావు కాబట్టి ఇంతసేపు నాతో మాట్లాడుతున్నావు. అటు సిగ్గుపడి నవ్వు మాకు. ఏంటి? మన ఇద్దరము గోవా వెళ్దామా? గోవాలో ఏం చేస్తావు? బీచ్కి. అదే గోవాలోనే బీచ్ ఉంటుంది, తెలుసు నాకు విషయం. అంటే అక్కడ ఫస్ట్ నైట్ చేసుకుందామా? ఇప్పుడు కలిసావు, అప్పుడే ప్రపోజల్, మ్యారేజ్ కూడా మధ్యలోకి రాలేదు.
ఫస్ట్ నైట్ ఏంటది? మ్యారేజ్ తర్వాత చేసుకోవచ్చులే, ఫస్ట్ నైట్ అయిపోయినా చేసుకుందాం, తొందర ఏముంది. అదేంటది? మాకు అంటే నాకు ఊపిరి ఆడట్లా అంత దూరం వెళ్తే. నీకు ఊపు రాకపోతే నేనేం చేయాలి? చచ్చిపోతాను నేను. ఎందుకు చచ్చిపోతావు? మీ ఇంట్లోకి వెళ్ళానా? మా ఇంట్లోకి ఎందుకు వెళ్తావు? ఓయ్ 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 ఓయ్. అబ్బా, ఇంత అందంగా ఉన్నారు కదా. అయితే ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు. అది అంటే ఇంట్లోకి వెళ్ళి అడుగుతా అసలు మీరు చేపించుకున్న అందమా లేకపోతే పుట్టారా అని కనుక్కుందామని వెళ్దాం అనుకున్నా. ఎవరైనా పుడతారు, చేయించుకోరు. మీకు తెలియకపోతే వేరే వాళ్ళు అడగండి అంతే. మామూలుగా కొంతమందిని చూస్తే చూడాలనిపిస్తుంది, ఓకే కొంతమందిని చూస్తే ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది, ఓకే కొంతమందిని చూస్తే ఇంకా ఏదో చేయాలనిపిస్తుంది. ఓకే నిన్ను చూస్తే నా నరాలు జివ్వు అంటున్నాయి. నీ నెరాలు చూవంటే నేనేం చేసేది? నీకు మెల్లిగా మాట్లాడుతుంటే అర్థం కాదు. మా పేరెంట్స్ని మా వాళ్ళు కాలనీ వాళ్ళు పిలాలా నేను? వాళ్ళకి తెలుసుగా ఆల్రెడీ నీ అంట నేను పడుతున్నానని. వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఇప్పుడు భయం చెప్పకుండా ఉంటారా నీకు? వాళ్ళు వచ్చాక నువ్వు నా ప్రపోజల్ ఒప్పుకుంటావు కదా. వాళ్ళు వస్తే ఎందుకు ఒప్పుకుంటారు? వాళ్ళకి నీకు 4 తన్నానని పిలుస్తాను వాళ్ళు, మా పేరెంట్స్ కానీ మా కాలనీ వాళ్ళు కానీ. అంటే ఇప్పుడు నన్ను కొట్టిస్తావా? మళ్ళీ ముద్దు పెడతారా కొట్టించిపోతే? అబ్బా ఇదేదో బాగుంది, పెట్టేసే ముద్దు. అంత లేదు కానీ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏంటి క్లియర్గా నువ్వు నాకు చెప్పు, లేదంటే నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు, నా పేరెంట్స్ని కేకిస్తా. ఇప్పుడు ఆకాశంలో పెట్టుకుందామా, పార్క్లో పెట్టుకుందామా, ఓయోలో పెట్టుకుందామా, బీచ్లో పెట్టుకుందామా? ఏంటి పెట్టుకునేది? ముద్దు. ఇప్పుడు ఆకాశంలో పెట్టుకుందామా, పార్క్లో పెట్టుకుందామా, ఓయోలో పెట్టుకుందామా, బీచ్లో పెట్టుకుందామా? ఏంటి పెట్టుకునేది? ముద్దు. ముద్దే పెట్టు ముద్దెర్లాంటి ముద్దే పెట్టు మూడే పెంచు ముద్దే పెట్టు మూడు ముళ్ళు. నాకు వద్దు. నాకు కావాలి. నీకు కావాలంటే నేనేం చేయలేను. నువ్వు చేయగలిగింది చెయ్యి, నేను చేయాల్సింది చేస్తా. నాకేం ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. అంటే మీరేమన్నా వడ్డీ వ్యాపారం చేస్తారేంటి? ఎందుకు అడుగుతున్నారు? అంటే నిన్ను చూస్తే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మీరేమన్నా వడ్డీ వ్యాపారం చేస్తారేంటి? ఎందుకు అడుగుతున్నారు? అంటే నిన్ను చూస్తే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అధ్యక్ష లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? సిల్లీ క్వశ్చన్స్ ఏమయ్యద్దు కానీ నువ్వు సిల్లీ జోక్స్ అట్లాంటిది ఏమొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను, మర్యాద వెళ్ళిపో, లేదంటే మా పేరెంట్స్ని పిలుస్తాను, కాలనీ వాళ్ళందరూ వస్తే నీకు బుద్ధి బడితే పోజు ఉంటుంది. నేను ఒక మాట చెప్దాం అనుకుంటున్నా. చెప్పు.